విలేజ్లో మరి ఈరోజు బోనాలు అమ్మవారికి పెద్దమ్మ తల్లి అంటే మరి చాలా పవర్ఫుల్. మరి మేము షాపూర్ నుంచి ఇక్కడ పెద్దమ్మ తండా అనేది 49 సంవత్సరాలుగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. చిన్న పెద్ద ఎవరైనా అమ్మవారిని తలుచుకుంటే ఏదైనా ఏ విషయమైనా ఇసుకలకు పోయినా వ్యాపారానికి పోయినా రాజకీయ విషయంలో పోయినా దేనికి పోయినా అమ్మవారు చాలా పవర్ఫుల్. మరి నేను ఇక్కడ రావడం షాపూర్ నుంచి ఇక్కడ రావడం 49 సంవత్సరాలుగా ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న తాండవసులకు చిన్న పెద్ద వారికి ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఎక్కడన్నా బయటికి వెళ్తే అమ్మవారి దర్శనం తీసుకొని పోతే అమ్మవారి ఏదైతే కోరుకుంటారో వారి అమ్మవారి దర్శనం తీసుకొని పోతారు. కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లకాలం తాండవాసుల మీద ప్రతి చిన్న పెద్ద అనకుండా ప్రతి ఒక్కరికి అమ్మవారి చెట్టు కూడా కూసినా కానీ ఇంత పెద్ద చెట్టు ఉన్నా నైటు పగలు ఇక్కడ ఉంటే అమ్మవారి ఆశీర్వాదంతో ఇలాంటి ఏమి జరగకుండా జ్వరాలు రాకుండా ఏమి రాకుండా ఏమైనా వస్తే అమ్మవారి మోగితే మరి జ్వరాలు కూడా రాకుండా అమ్మవారి చూసారు. కాబట్టి మా పెద్దమ్మ తాండా వాసులకు ఇక్కడ వచ్చిన చుట్టాలకు కానీ ఇక్కడికి వచ్చిన బంధువులు అక్కలు చెల్లెలు అల్లుళ్ళు బిడ్డలు కుటుంబం అంతా ఇక్కడ వచ్చిన పెద్దమ్మ తాండా వాసులకు ఇక్కడ వచ్చిన చుట్టాలకు కానీ అందరు ప్రతి ఒక్కరికి అమ్మవారి చల్లగా చూడాలని వర్షాలకు మంచి పడి చెరుకుండా నిండాలని పంటలు మంచిగా పండాలని నీళ్లకు మంచి నీళ్ళు కానీ ప్రతి ఒక్కరికి వర్షాలు మంచిగా పడాలని అమ్మవారిని ఇంకంత వర్షాలు పడి చెరుకుంటలు నిండి పంటలు మంచి పండాలని రాబోయే రోజుల్లో ఇంకంత ఘనంగా బోనాలు అమ్మవారి తీస్తారని మరి ఇక్కడ వచ్చిన పెద్దమ్మ తాండా వాసులకు చిన్న పెద్ద ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మవారు చల్లగా చూడాలని ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఏదైతే ఇంతకన్నా ముందున్నప్పుడు అమ్మవారి కొంచెము మేము ఇక్కడ రావడము 2001లో ఆ రోజు గుడి కట్టడం జరిగింది. అప్పుడు డౌన్లో ఉండే మరి ఇప్పుడు మళ్ళీ అమ్మవారి ఆశీర్వాదంతో మరి అమ్మవారికి కొంచెం ఇక్కడనే ఉన్న మా పెద్దమంత్రి గిட்ட హైట్ కావాలని చెప్తే 20 రోజుల్లోనే మరి గుడిని కట్టి మరి ఇక్కడ 20 రోజులు కంప్లీట్ చేసి ఇంత ఘనంగా మా ఇక్కడ ఉన్న గ్రామవాసులు అందరూ ఇంత ఘనంగా ఇంచుమించు మంచి అమ్మవారికి కావాల్సిన యాటలు కావచ్చు, కోళ్ళు కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, వాళ్ళకు అవసరం ఉన్న ఏదైతే అమ్మవారికి ఇచ్చారో వారికి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని వాళ్ళ కుటుంబం గిట మంచి చల్లగా చూడాలని మంచి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ మరి ఈ అవకాశం మేడం మన ఏదైతే పెద్దమ్మ తల్లికి మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకంత ఘనంగా మా గ్రామవాసులు చేస్తారని మరి వాళ్ళకు అందరికీ ఇంకంత వాళ్ళకు ఆలోచన చేయాలని ఇంకంతగా వాళ్ళకు ఏదైతే కోరుకుంటారో ఇంకా వాళ్ళకు చేయాలని చెప్పేసి అమ్మవారిని కోరుతా ఉన్నాం. మరి పెద్దమ్మ తల్లి మేము ఏది కోరుకోమో మరి పెద్దమ్మ తల్లికే మేము కోరుకున్నాం. కాబట్టి పెద్దమ్మ తల్లి చల్లగా చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.